కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో 2 ఏళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యం కేసులో కీలక ఆధారమైన పెంపుడు కుక్క మృతి చెందింది. జీపీఎస్ ట్రాకర్తో గాలింపులో పాల్గొన్న కుక్క 80 నిమిషాల్లో 8 కిలోమీటర్లు సంచరించింది. పలు ప్రాంతాల్లో తిరిగి ఇంటికి చేరింది. నిన్నటి నుంచి ఆహారం తీసుకోకపోవడంతో ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందింది. కుక్క మృతితో దర్యాప్తునకు సంబంధించిన కీలక ఆధారాన్ని పోలీసులు కోల్పోయారు. మరోవైపు జాహ్నవి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఒకసారి చూడబా ఇప్పుడు పట్టుకోనండి ఎత్త పడితే మనం పట్టుకుంటే ఎన్ని రోజులు అవుతుంది అబ్బాయి చెప్పారండి మా ఎలాగైతే మా అమ్మ తాడు ఇప్పుడు చాలా రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. దుర్గారావు, చిన్నారి కేసులో కీలక ఆధారంగా నిలిచిన ఆ కుక్క చనిపోవడం నిజంగా తీవ్రంగా ఒక నిరాశకు చెందిన పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి డీటెయిల్స్? తర్వాత పోలీసులకు ఎలాంటి ఆధారాలు ఉంటాయి? ఏంటి సిచ్యువేషన్? నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకుంటారు? చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో కీలక ఆధారంగా ఉన్న కుక్క కూడా ఈ రోజు మృతి చెందింది. దీంతో ఒక్కసారిగా ఆ ఆధారం ఒక్కటి కూడా నిశ్చడంతో దర్యాప్తు చేస్తున్న పోలీస్ అధికారులు అలాగా ఇతర సిబ్బంది కూడా ఒక్కసారిగా నీరుగారినట్టు అయిపోయింది. ఎందుకంటే జ్ఞానేశ్వరితో పాటు వెళ్ళిపోయిన కుక్క 5 రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చింది. తిరిగి వచ్చిన అనంతరం కూడా అయితే దాన్ని జీపీఎస్ ట్రాకర్ అమర్చి మరియు నిన్న వదలడం జరిగింది. వదిలిన తర్వాత 8 కిలోమీటర్ల వరకు కుక్క ప్రయాణించింది. 8 కిలోమీటర్ ప్రయాణించిన ప్రతి అడుగునా కూడా పోలీసులు అటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా మెటల్ డిటెక్టర్ తో కూడా ఆ ప్రాంతాన్ని అంతా జల్లెడి పెట్టారు. జల్లెడి పట్టినప్పటికీ కూడా ఎక్కడ ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ఆధారాలు దొరకపోవడంతో మరోవైపు నిరాశగా వెనక్కి తిరిగారు. దాంతో పాటు కూడా కుక్క కూడా వెనక్కి వచ్చేసింది. వెనక్కి వచ్చి ఇంటి దగ్గర ఉంది. ఇంటి దగ్గర ఉండడంతో నిన్న నుంచి కూడా ఆహారం కూడా ఏమీ తీసుకోలేదని మనకు తెలుస్తుంది. అలాగే జ్ఞానేశ్వరి తప్పిపోయిన తర్వాత 5 రోజుల తర్వాత వెనక్కి వచ్చిన తర్వాత ఆ కుక్క ప్రవర్తన కూడా చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఆ కుక్క జ్ఞానేశ్వరి తల్లిని కూడా అటాక్ చేసింది, కరిసేపోయింది. ఎందుకంటే గతంలో ఎప్పుడు ఆ కుక్క ఇలా కరవలేదని చెప్పి వాళ్ళ జ్ఞానేశ్వరి తల్లి కూడా చెప్పడం జరిగింది. జ్ఞానేశ్వరి తల్లితో పాటు కూడా జ్ఞానేశ్వరి తండ్రి పాప తండ్రిని కూడా కరవబోయింది అని చెప్పి చూస్తుంటే కుక్కని సింటమ్స్ కుక్కకి ఏమైనా పిచ్చి పెట్టినట్టు అనిపించింది అని అక్కడ జంతు ప్రేమికులు కావచ్చు, డాక్టర్స్ కూడా, యానిమల్ డాక్టర్స్ కూడా చెప్తున్నారు. దాని కారణం చేత కుక్క విచిత్రంగా ప్రవర్తిస్తుంది. అలాగే కుక్క మొన్నటి నుంచి కూడా అటు గేదెలను కావచ్చు, ఇతర జంతువుల్ని కుక్క పిల్లలపై కూడా దాడి చేస్తుంది అని మనకి స్పష్టంగా తెలుస్తుంది. కావడంతో కుక్క ప్రవర్తన కూడా 3 రోజుల నుంచి విచిత్రంగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఒకవైపు దాంతో పాటు కుక్క కూడా ఆహారం ఏమి తీసుకోకపోవడం కూడా బాగా నీరసించి చనిపోయిందని కూడా భావిస్తున్నారు. దాంతో పాటు అటు జ్ఞానేశ్వరి తోటి కుక్క ఎక్కువ అటాచ్మెంట్ ఉండేది. పొద్దున్న లేస్తే ఇద్దరు కలిసి ఆడుకోవడం విధంగా బయటికి వెళ్ళడం, దాని కుక్క మీద కూర్చుని అటు ఇటు తిరగడం, జ్ఞానేశ్వరి అలాంటి పనులు చేయడం చేత జ్ఞానేశ్వరి కనిపించకపోవడంతో కుక్క ఏమన్నా బెంగ పెట్టుకుని అలాగా నీరసించి చనిపోయిందని కూడా కొంతమంది జంతు ప్రేమికులు చెప్తున్నారని మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా జ్ఞానేశ్వరి కేసులో కీలక ఆధారమైన కుక్క చనిపోవడంతో ఒక్కసారిగా ఇప్పుడు పోలీసులు తల పట్టుకున్నారు. ఉన్న ఒక్క ఆధారం కూడా పోయింది. ఎందుకంటే గత 6 రోజుల నుంచి పోలీసులు నిర్విరామంగా అయితే జల్లెడి పడుతున్నారు. చుట్టుపక్కల ప్రాంతాలు ఎంక్వైరీ చేస్తున్నారు. అలాగే ఒకవేళ ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటారో, ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయి ఉంటారని చెప్పి అని భావించి ఆ కోణంలో కూడా ఆ దగ్గరలో ఉండే సెల్ టవర్స్ కి సంబంధించి ఆ రోజు ఎవరెవరు వచ్చారు, ఏ కాల్స్ వచ్చి ఆ సిగ్నల్ ఏ రూపంలో అందేయన్న ఆ కాల్స్ వాళ్ళందరికీ కాల్ చేస్తున్నారు. వాళ్ళ పూర్వపరాలు, వాళ్ళ స్థితిగతులు కూడా పరిశీలిస్తున్నారు. మరోవైపు దాంతో పాటు కూడా ఆ చుట్టుపక్కల గ్రామాలు కూడా జల్లెడి పడుతున్నారు. ఏమన్నా బయటకు వచ్చే ఇతర ప్రాంతాల వైపు తప్పిపోయిందా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నప్పటికీ ఎక్కడ ఇటువంటి క్లూ దొరకలేదని మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీనికి ప్రధాన కారణం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీటీవీ విజువల్స్ తక్కువగా ఉండడం కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. అదే సిటీ లాంటి ప్రాంతాలు అయితే ఇంటికి ఒక సీసీటీవీ ఉంటది. ఆ ప్రాంతాల్లో అదంతా అటవీ ప్రాంతం, మారుమూల ప్రాంతం కావడంతో అయితే సీసీటీవీ ఫుటేజ్లు కూడా ఏమీ లేకుండా పోయినాయి. మరోవైపు ఈ దట్టమైన కొండ ప్రాంతం కావడంతో ఎవరు లేని జనావాస లేని ప్రాంతాలతో నీటి బోరు బావులు లాంటివి లేకపోయినప్పటికీ కూడా మామూలు సాధారణ బావులు ఉంటే ఆ బావులు ఏమన్నా పడిపోయిందన్న కోణంలో కూడా 2-3 బావులు ఉన్నాయి ఆ పరిసర ప్రాంతాల్లో. వాటిల్లో కూడా క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
రైట్ దుర్గారావు, థ్యాంక్ యూ.